Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu newspaper editorial. The Hindu editorial. మనం బ్యాంక్స్ రాస్తుంటాం, ఎగ్జామ్స్ ఎస్ఎస్సి రాస్తుంటాం, తర్వాత ఎల్ఐసి అని, ఈఎస్ఐసి అని, తర్వాత ఈపిఎఫ్ఓ, ఎఫ్సిఐ, తర్వాత యూపీఎస్సి, ఇలా మనం చాలా ఎగ్జామ్స్ రాస్తాం. సో ప్రతి ఎగ్జామ్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరంటే చాలామంది తెలుసు, డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఎస్పెషల్లీ బ్యాంక్స్ అనుకోండి, ఇంగ్లీష్ డిసైడింగ్, ఇంకా ఇంగ్లీష్ ఉన్న వారికి బ్యాంక్ జాబ్ వస్తుంది. సో ఇలాగా ప్రతి ఎగ్జాము ఎస్ఎస్సి కానీ, ఎల్ఐసి, ఈఎస్ఐసి, ఈపీఎఫ్, ఎఫ్సిఐ, యూపీఎస్సి, తర్వాత డిఫెన్స్, ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎక్కువగా ద హిందూ న్యూస్ పేపర్ని మనం ఎక్కువగా యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ పాసేజ్ మనం నేర్చుకుందాం, తర్వాత క్లోజ్ టెస్ట్ మనం నేర్చుకుందాం, స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఇవి కూడా నేర్చుకుందాం. స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఒకటి, తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్స్ ఒకటి, తర్వాత కనెక్టర్స్ ఒకటి, సో వర్డ్ స్వాపింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇలా మనం నేర్చుకున్నాం. సో మ్యాక్సిమం మనం వీటిని షార్ట్ వీడియోస్ చేస్తుంటాం, ఇవన్నీ షార్ట్స్లో చేస్తుంటాం. ఈ రెండు మ్యాక్సిమం మనం ఫుల్ వీడియోస్ చేస్తుంటాం. సో ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అందరికీ తెలిసిందే. సో మనం డైలీ ద హిందూ న్యూస్ పేపర్లో నుంచి ఏం చేస్తాం అన్నమాట, ఎడిటోరియల్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. దీనివల్ల మనకి మంచి పాసేజ్, క్లోజ్ టెస్ట్, వీటితో పాటు మనకి మెయిన్ వొకాబులరీ కూడా నేర్చుకుంటాం. వొకాబులరీ కూడా నేర్చుకోవాలి. సో ఈరోజు మనం చూస్తున్నాము, ఈరోజు మనం చూసే పాసేజ్ వచ్చి టుడేస్ హిందూ పేపర్ నుంచి తీసుకున్న ఎడిటోరియల్. సో హెడ్డింగ్ ఏంటంటే, క్వశ్చనబుల్ జీడిపి. మనకు తెలుసు జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జీడిపి అంటాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ క్వశ్చనబుల్ జీడిపి అని మనం హెడ్డింగ్ పెట్టాం. ఎందుకు హెడ్డింగ్ పెట్టామంటే, గవర్నమెంట్ ఏమో జీడిపి బాగుంది అని చెప్తుంది, కానీ ఇవి చూస్తే మనకి డౌట్ఫుల్గా ఉంది. ఎందుకుందంటే ప్రజెంట్ బయట కండిషన్ చూస్తే అవేమో మనకి నెగిటివ్గా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ చెప్పేదేమో జీడిపి అనేది పాజిటివ్గా ఉంది అని చెబుతుంది. సో గవర్నమెంట్ చెప్పే జీడిపి అనేది నిజంగా పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ అక్కడ నెగిటివ్గానే ఉంది అని చెప్పాడు. అక్కడ మనకి ముందుకెళ్ళి పాసే చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఏమీ బాగాలేదు అన్నాడు. సో ఏమీ బాగాలేదు అన్నాడు. సో అలాగే ఫ్యూచర్లో గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే జిఎస్టీని తగ్గిస్తుంది అన్నాడు. గవర్నమెంట్ జిఎస్టీ తగ్గిస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాగా మొత్తం మీద ఈ జీడిపి అనేది మనకి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ చెప్పే జీడిపికి నిజంగా ఉన్న రియాలిటీకి అసలు సంబంధం లేదు అని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నాడు. దీనికి మనం పాజిటివ్గా చెప్తున్నారు, యాక్చువల్లీ అక్కడ చెప్పేది నెగిటివ్గా సిచ్యువేషను బయట రియల్గా చూస్తే నెగిటివ్గా ఉందన్నమాట. ఇది మనం ఇప్పుడు చెప్పే హిందూ న్యూస్ పేపర్లోని ఒక పాసేజ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో స్టార్ట్ చేద్దాం, మనం పాసేజ్ లైక్ క్లోజ్ టెస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, ద జీడిపి గ్రోత్ నెంబర్స్ రిలీజ్ ఆన్ ఫ్రైడే అన్నాడు.
అంటే జీడిపి గ్రోత్ కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి కదా, దాన్ని రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఎప్పుడు, ఆన్ ఫ్రైడే ఆగస్ట్ 29, 2025 గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఎలా ఉందంటే షోయింగ్ దట్ గ్రోత్ ఇన్ Q1 ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ స్టూడ్ ఎట్ 7.8% అన్నాడు. ఇక్కడ ఎంత ఉందంటే Q1 లో మీకు తెలుసు Q1 అంటాం, దాంట్లో ఎంత ఉందంటే 7.8% ఉందని చెప్పి గవర్నమెంట్ అనేది రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. చూడడానికి బాగుంది, మంచి రేట్ ఉంది. కానీ కేమ్ యాజ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, చూస్తే ఒక సర్ప్రైజ్ లా ఉంది. ఎట్ ఎ టైమ్ వెన్ మోస్ట్ ఆఫ్ ద కామెంటరీ హ్యాస్ బీన్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ హోల్డింగ్ గ్రోత్ బ్యాక్. చూడడానికి చెప్పడానికి బాగుంది, కానీ మన గ్రోత్ ని కొన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయి అన్నాడు, అంటే వెనక్కి లాగుతున్నాయి. ఇది నిజం. సో చూస్తే ఫర్ ఇన్స్టాన్స్ అన్నాడు, ఫర్ ఇన్స్టాన్స్ అన్నాడు. ఇంగ్లీష్ లో ఇన్స్టాన్స్ అంటే ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు మనకి. సో నిజంగా గ్రోత్ అంతగా వాళ్ళు చెప్పినట్టు లేదని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఈవెన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ రీసెంట్లీ యాజ్ August 6, 2025 had predicted that growth would be at 6.5% అన్నాడు. యాక్చువల్గా వీళ్ళు ప్రెడిక్ట్ చేసింది ఎవరంటే ఆర్బీఐ ఎంత ప్రెడిక్ట్ చేసిందంట, జీడిపిని 6.5 చేస్తే ఇక్కడ యాక్చువల్గా 7.8 ఉందంట. అంటే ఆర్బీఐ చేసిన ఎక్స్పెక్టేషన్ మించిపోయి ఇక్కడ 7.8 అంటే అరౌండ్ 1.3 అనేది పర్సంటేజ్ ఎక్కువ. అంటే అది మామూలు విషయం కాదు, చాలా ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ చూస్తే చెప్తున్నాడు హ్యాడ్ ప్రెడిక్టెడ్ అన్నాడు. మనం ఇక్కడ వొకాబులరీ చూద్దాం. ప్రెడిక్ట్ అన్నాడు, PREDICT, ప్రెడిక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ ని సింపుల్ గా మనం ఇమాజిన్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. ఎక్కువగా మనం దీనికి ఎన్విజన్ అని రాస్తుంటాం, దీన్నే ఇంకా సింపుల్ గా ఎన్విసేజ్ అంటాం, ఇంకా కావాలంటే ప్రిసేజ్ అంటాం, దీన్ని మనం ఆగర్ అంటాం, లేదంటే బోర్డ్ అంటాం. బోర్డ్ అన్న ఆగర్ అన్న ఇవన్నీ ఒకే మీనింగ్. దీన్నే మనం ఇంకా ప్రాఫెసీ అంటాం. ప్రాఫెసీ అన్న కూడా సేమ్ మీనింగ్. సో ఫోర్సీ అంటాం, లేదంటే ఫోర్టెల్ అంటాం, లేదంటే ఫోర్కాస్టింగ్ అన్న, ఫోర్సీ అన్న, ఫోర్టెల్ అన్న ఇవన్నీ ఒకటే. ముఖ్యంగా ఎన్విసేజ్, ఎన్విజన్, ప్రాఫెసీ ఇవన్నీ సేమ్ మీనింగ్ అనమాట. వీళ్ళు ముందుగానే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. మనకు దీన్నే పోర్టెండ్ అంటాం. పోర్టెండ్ అన్న కూడా మీనింగ్ వచ్చి ప్రిడిక్ట్. సో ఆగర్ ఈ వర్డ్ చాలా మంచి వర్డ్. బోర్డ్, ప్రిడిక్ట్, ముందుగానే వీళ్ళు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇమాజిన్ చేస్తున్నారు అన్నాడు. ఇక్కడ చూడండి SY వచ్చింది కదా, ఇది వెర్బ్. దీని నౌన్ కావాలితే PROPHECY. ప్రాఫెసీ అంటే నౌన్ అవుతుంది. సి వచ్చినప్పుడు నౌను అంటే మీనింగ్ వచ్చి ప్రెడిక్షన్ గా తీసుకోండి. సో మనం చాలాసార్లు ప్రాఫిట్ అనే పదం చూస్తాము. PROPHET, ప్రాఫిట్ అంటే మీనింగ్ వచ్చి ఇక్కడ మనం చూస్తాం. ప్రాఫిట్ తెలుగులో వీళ్ళని ప్రవక్త అంటాము, అంటే మీనింగ్ వచ్చి సో వన్ హూ ప్రిడిక్ట్స్ అని చెప్పొచ్చు. మన భవిష్యత్తుని చెప్పేవాడు వన్ హూ ప్రిడిక్ట్స్ ఇలా కూడా చెప్పొచ్చు. ఇది ప్రాఫిట్, మనం చూసేవాడు ప్రాఫిట్. ఇది తెలుసు అందరికి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం కదా, ఆపోజిట్ వర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్. మనం ఎక్కువ వర్డ్ చూస్తుంటాము ప్రాఫిటబుల్ అంటాడు. ప్రాఫిటబుల్ కి వేరే వర్డ్ వచ్చి లూక్రేటివ్. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి. లూక్రేటివ్ అంటే మీనింగ్ వచ్చి లాభదాయకమైన. ఇవన్నీ వొకాబులరీలోకి వస్తాయి. మనం నేర్చుకుంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, క్లోజ్ టెస్ట్ కానీ, పాసేజ్ కానీ, జంబుల్ పారాగ్రాఫ్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ మనం ఎక్కడ చేయొచ్చు అంటే వొకాబులరీ బాగా వస్తే మనం బాగా చేయొచ్చు. ఇవన్నీ బాగా నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనకి ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది. సో వొకాబులరీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి మనం వీటిని బాగా ఫోకస్ చేస్తున్నాం. సో ప్రాఫిటబుల్ అంటే మీనింగ్ వచ్చి లూక్రేటివ్. ఇలా మనకు కొన్ని వర్డ్స్ రాస్తాను, ఫోర్సీ ఇలా గుర్తుపెట్టుకోండి. సో మనం ఎక్కువగా దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు డివైన్. ఒక మీనింగ్ వచ్చి డివైన్ అంటే మీనింగ్ వచ్చి హోలీ. ఒక మీనింగ్ డివైన్ అంటే మీనింగ్ వచ్చి ప్రెడిక్ట్ అనమాట. ప్రెడిక్ట్ చేస్తున్నారు, ముందుగానే వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఆర్బీఐ ఏం చేసిందంట, ప్రెడిక్ట్ చేసింది. ఎంత పర్సెంటేజ్? 6.5ని
ప్రిడిక్ట్ చేస్తే దాన్ని మించిపోయి మరి గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిన డేటాని 7.8% అనమాట. ఇది నిజంగా మనకి నమ్మశక్యంగా లేదు. దట్ గ్రోత్ వుడ్ బి ఎట్ అన్నాడు 6.5 ఇన్ Q1. ఇట్ వాజ్ ఆఫ్ బై ఏ సిగ్నిఫికెంట్ 1.3% అన్నాడు. ఆ గ్యాప్ ఎంత ఉందన్నమాట అక్కడ 1.3. అంత గ్యాప్ ఉంది. పాయింట్ లెస్ దాన్ ఏ మంత్ బిఫోర్ ద డేటా కమ్ అవుట్ సంథింగ్ ఇట్ మస్ట్ డాష్ అబౌట్. పోనీ ఆర్బీఐ చెప్పి ఎప్పుడన్నా ఎక్కువగా గ్యాప్ ఉందో లేదు, జస్ట్ 1 month బిఫోరే చెప్పింది అనమాట 6.5 అని. కానీ మరి ఎంతైతే ఉండదు అని మనకు చెప్తున్నారు. సో మనం దీని మీద ఒకసారి ఏం చేయాలంటున్నాడు, సంథింగ్ ఇట్ మస్ట్ డాష్ అబౌట్ అన్నాడు. ఇట్ మస్ట్ డాష్ అబౌట్. అక్కడ చూస్తే మనకి క్లోజెస్ట్ లో మస్ట్ ఇచ్చాడు, తర్వాత డాష్ అబౌట్ అన్నాడు. సో మనకు తెలుసు మస్ట్ తర్వాత ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో ఏం చెప్పాలి, V1 చెప్పాలి. ఆ V1 ఏం అవ్వాలన్నమాట మనకి ప్లూరల్ ఫామ్. సో చెక్ చేద్దాము, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాము. సో మస్ట్ రాశాడు, మస్ట్ ప్లస్ V1 ప్లూరల్ రావాలి. సో చెక్ చేద్దాము. సో ఆప్షన్ 1 లో ఇచ్చిన వర్డ్ ఏంటంటే ఫర్గెట్ అన్నాడు. ఆప్షన్ ఏలో ఏం చెప్పాడు మనకి, ఫర్గెట్ అన్నాడు. ఆప్షన్ 2 లో ఏం చెప్పాడు, అది B లో ఏం చెప్పాడు, ఆప్షన్ B లో సెలబ్రేట్ అన్నాడు. ఆప్షన్ C లో ఏం చెప్తున్నాడు, ఇంట్రోస్పెక్ట్ అన్నాడు. ఆప్షన్ D లో ఏం చెప్పాడంటే పబ్లిష్ అన్నాడు. ఆప్షన్ E వచ్చేసరికి డిబేట్ అన్నాడు. ఇది వాడు చెప్పిన వర్డ్. సో ఫర్గెట్ ఈజ్ ఆపోజిట్ టు రిమెంబర్. గుర్తుపెట్టుకుంటే రిమెంబర్, మర్చిపోతే ఫర్గెట్. నథింగ్ బట్ ఆన్సర్ లీవ్, వదిలేయడం. సెలబ్రేట్ అన్నాడు. మన పండుగలు వాటిని ఏం చేస్తాం, సెలబ్రేట్. నథింగ్ బట్ ఆన్సర్ కమమరేట్ అంటాము. మనం అప్పుడప్పుడు చూస్తుంటాము, కొన్నిసార్లు దీన్ని అబ్జర్వ్ అంటాడు. మన దగ్గరలో ఇక్కడ సెలబ్రేట్ వేరే వర్డ్ ఉంది, స్పెల్లింగ్ కన్ఫ్యూజింగ్ వర్డ్, అది సెరబ్రేట్. ఇక్కడ స్పెల్లింగ్ ఏమొచ్చిందంటే ఆర్ ఇచ్చాడు, సెరబ్రేట్ అంటే నథింగ్ బట్ ఆన్సర్ థింక్ చేయడం, అలా చెప్పొచ్చు. దీన్ని మనం రమినేట్ అంటాము. మనకు దీన్నే ముల్ అంటాము, లేదంటే మ్యూజ్ అంటాం. మ్యూజ్ అన్నా, ముల్ అన్నా, రమినేట్ అన్నా, కంటంప్లేట్ అన్నా ఒకే మీనింగు. సో ఇంట్రోస్పెక్ట్ అన్నాడు, వెర్బ్ సెల్ఫ్ ఎగ్జామిన్. మనం ఏం చేస్తాము, ఎగ్జామిన్ చేసుకుంటాము, సెల్ఫ్ ఎగ్జామిన్. పబ్లిష్ అన్నాడు. సో మనకు తెలుసు పబ్లిష్ నథింగ్ బట్ ఆన్సర్ రిలీజ్ చేయడం. మన దగ్గర దీన్నే బుక్స్ ని వాటిని ఇష్యూ చేస్తారు. డిబేట్ వెర్బ్ గా చెప్పొచ్చు, నౌన్ గా చెప్పొచ్చు, డిస్కషన్ అని చెప్పుదాం, డిబేట్. సో అక్కడ ఏం చెప్పినా అనమాట, అక్కడ చెప్పిన ఆ డిఫరెన్స్ అనేది అంత ఉండదు. మొత్తం మీద అక్కడ ఏదో డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అక్కడ మనల్ని ఏం చేయమంటున్నాడు, మస్ట్ డాష్, మస్ట్ ఫర్గెట్, మస్ట్ సెలబ్రేట్, మస్ట్ ఇంట్రోస్పెక్ట్, మస్ట్ ఇంట్రోస్పెక్ట్. ఒకసారి మనం దాన్ని సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ జీడిపి రేట్ అని చెప్తున్నాడు. సో బెస్ట్ ఆప్షన్ అక్కడ సి చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. విత్ ఇన్ ద డేటా ద స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అన్నాడు. ఈ డేటాలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది కదా, అది చెప్తున్నాడు. ఆఫ్ 7.7% వాస్ ఎస్పెషల్లీ హార్టనింగ్ గివెన్ దట్ ఇట్ కమ్ ఆన్ రిలేటివ్లీ హై బేస్ ఆఫ్ 7.6 అన్నాడు. చెక్ చేస్తే అక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. 7.6 ఉండేదంట, ఇక్కడేమో 7.7, జస్ట్ 1%, 0.1 అన్నాడు. ఇన్ క్వార్టర్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తున్నాడు. హెవీగా డిఫరెన్స్ అయితే లేదు అని చెప్తున్నాడు. సమ్ కమెంటేటర్స్ హ్యావ్ సెడ్ దట్ దిస్ ఈజ్ బికాస్ కంపెనీస్ వర్ ర్యాంపింగ్ అప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ahead of the August tariff deadline by the US అన్నాడు. ఇక్కడ ఏడేం చెప్తున్నాడు అనమాట, మనకి ప్రజెంట్ జీడిపి ఎందుకు బాగుంది, గ్రోత్ ఎందుకు బాగుంది అంటే మన వాళ్ళంట అమెరికా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన టారిఫ్స్ ఉన్నాయి కదా, ట్యాక్స్ ఉన్నాయి కదా, ఆ డెడ్ లైన్ కన్నా ముందే ప్రొడక్షన్ పంపించడం కోసం ట్రై చేస్తున్నారు, దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు అని చెప్పాడు. అక్కడ చెప్పాడు చూద్దాం. వాస్ ఎస్పెషల్లీ హార్టనింగ్ అన్నాడు, హార్టనింగ్ అన్నాడు. సో మనం ఎక్కువగా హార్ట్ అంటాం, హార్ట్ నౌను. మనం ఎక్కువగా హార్టీ కంగ్రాచులేషన్స్ అంటాం, హార్టీ యాడ్జెక్టివ్. సో హార్టీ అనాలి. చాలా మంది హార్ట్లీ అంటారు, ఇది రాంగ్. కావాలి ఏమనొచ్చు,
హార్టీలీ అనొచ్చు, ఇది యాడ్వర్బ్ హృదయ. సో మనస్ఫూర్తిగా అంటాం కదా, హార్టీలీ అని చెప్పాడు. ఇప్పుడు ఆడు ఏం చేశాడు, హార్ట్ కి ముందు సో హార్టెన్ అని రాశాడు. హార్టెన్ అంటే మీనింగ్ వచ్చి ఎన్కరేజు. దిస్ ఈజ్ ఆపోజిట్ టు డిస్హార్టెన్ అంటాడు, అంటే మీనింగ్ వచ్చి డిస్కరేజు అది. సో అక్కడ ఏం చెప్పినాడు, సో సమ్ కమెంటేటర్స్ హ్యావ్ సెడ్ దట్ దిస్ ఈజ్ బికాస్, ఇలా ఎందుకు చేస్తుందంటే కంపెనీస్ వర్ ర్యాంపింగ్ అప్ అన్నాడు. ర్యాంప్ అప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్, ర్యాంప్ రాసి అప్ రాశాడు. ర్యాంప్ అప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. మనకు దీన్ని స్కేల్ అంటాం. స్కేల్ అంటే మీనింగ్ వచ్చి బూమింగ్ లేదా సింపుల్గా బ్లూమింగ్. దీన్ని మనం సింపుల్గా బ్లూమింగ్. ఇంకా కావాలంటే ఫ్లరిష్. సో ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే హైక్ చేస్తున్నారు ఇలా చెప్తుంటాం. ఇవన్నీ కూడా ఎక్కువ చేసి చెప్పడానికి మన ఇంగ్లీష్లో ఎలివేట్ అంటున్నాం. సో సర్జ్ అలా కూడా చెప్పొచ్చు. సో ప్రొడక్షన్ని పెంచుతున్నారు ఎందుకంటే అక్కడ ఆగస్ట్ నాటికి డెడ్ లైన్ ఉందన్నమాట. అమెరికా వాళ్ళు పెట్టిన ఆ ట్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్స్ డెడ్ లైన్ కన్నా ముందే మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి మన మ్యానుఫ్యాక్చరర్స్ అనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. అక్కడ టారిఫ్ డెడ్ లైన్ అన్నాడు. టారిఫ్ TARIFF. టారిఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, ట్యాక్స్ అని చెప్పొచ్చు, సెస్ అని చెప్పొచ్చు, టోల్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీనింగ్ వచ్చి ట్యాక్సే కదా. ఇప్పుడు చూద్దాం, మన ఇక్కడ ఒక వర్డ్ ఉందన్నమాట. టోల్ ని ఒక మీనింగ్ వచ్చి నౌన్ గా చెబితే డ్యామేజ్ అని గుర్తుపెట్టుకోండి. మన ఎక్కువగా ఎగ్జామ్ మనకి డెత్ టోల్ అంటాడు, అంటే మీనింగ్ వచ్చి డెత్ డ్యామేజ్ అని. ఇక్కడ మనం చూస్తే ఇంకా ట్యాక్స్ అని వర్డ్ ఉంది, ఇది నౌన్ అవుతుంది వెర్బ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఎక్కువ ట్యాక్స్ ని నౌన్ గా చెప్తున్నప్పుడు వేరే వర్డ్ టాక్సేషన్ అంటాడు, అంటే వెర్బ్ కూడా అవుతుంది ట్యాక్స్ అనేది. గుర్తుపెట్టుకోండి. సో మనం ఇలా చూస్తాం వర్డ్స్ అక్కడ. అలాగే ట్యాక్స్ ని ఎగ్గొట్టడం ఇంగ్లీష్ లో ట్యాక్స్ అవేషన్ అంటాడు. ఇక్కడ అవేషన్ అంటే మీనింగ్ వచ్చి ఎస్కేప్ అన్నమాట. ట్యాక్స్ కి ఎప్పుడు కూడా ఆన్సర్ ఏం చెప్పాలన్నమాట, అవేషన్ అని చెప్పాలి. చనిపోతే ఎవరన్నా డెత్ టోల్ అంటాడు, అంటే డెత్ డ్యామేజ్. ఇక టోల్ అంటే మీనింగ్ వచ్చి డ్యామేజ్ అని చెప్పొచ్చు. టారిఫ్ కి టారిఫ్, ట్యాక్స్, సెస్, టోల్. మనకు దీన్నే డ్యూటీ అని కూడా చెప్తుంటాము. డ్యూటీ అన్న కూడా మీనింగ్ వచ్చి ట్యాక్స్ అని మనం తీసుకుంటాం. సో ర్యాంపింగ్ అప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ అహెడ్ ఆఫ్ ద ఆగస్ట్ టారిఫ్ డెడ్ లైన్. వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ ఉంది కదా, అప్పుడు కల్లా మన వాళ్ళు ఎక్కువగా పంపించాలి ఎక్స్పోర్ట్స్ అని ప్లాన్ చేస్తున్నారంట బై ది యుఎస్. హవెవర్ అయినప్పటికీ గివెన్ దట్ మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గ్రూ జస్ట్ 1.6, మన వాళ్ళు ఎంతో ప్రొడక్షన్ చేసినప్పటికీ చాలా తక్కువ ఉందన్నమాట. 1.6 మాత్రమే మన వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా, దాంట్లో గ్రోత్ ఉంది. మరి నిజంగా జీడిపి అంత బాగున్నప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ఎక్కువ ఉండాలి కదా, కానీ ఇక్కడ పెద్దగా గ్రోత్ లేదనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ లో జస్ట్ ఇక్కడ ఎంత ఉందంటే 1.6 అంటున్నాడు. అది మాత్రమే ఇక్కడ ఉన్న హైక్ అంటున్నాడు. సో అక్కడ గివెన్ దట్ మర్చండైజ్ అన్నాడు. మనకు తెలుసు మర్చండైజ్ MERCHANDISE. మర్చండైజ్ అంటే కార్గో అని తీసుకోవచ్చు. సింపుల్ గా అయితే గూడ్స్ అంటాం, ఇంకా కావాలంటే షిప్మెంట్ అంటాం, అంటే మనకున్న గూడ్స్ వస్తువులు అనమాట. సో మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గ్రూ జస్ట్ అన్నాడు. ద మోర్ లైక్లీ రీజన్ ఈజ్ దట్ కంపెనీస్ వర్ క్యాటరింగ్ టు డొమెస్టిక్ డిమాండ్. దీనికి బహుశా కారణం ఏమవుతుందంటే మన దేశంలో వాళ్ళకి ప్రొడక్ట్స్ కావాలి కాబట్టి చేస్తున్నారు. దేశీ అంటాం, ఆ మీనింగ్ ఇస్తుంటే ఇక్కడ డొమెస్టిక్ డిమాండ్ అన్నాడు. అంటే ఇది యాక్చువల్గా ఎక్స్పోర్ట్స్ కోసం కాదనమాట, మన పబ్లిక్ కోసం వీళ్ళ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు అంటున్నాడు. ద మోర్ లైక్లీ రీజన్ పదం చూద్దాం. లైక్లీ అన్నాడు. లైక్లీ ఇంగ్లీష్ లో యాడ్జెక్టివ్ అవుతుంది, అలాగే యాడ్వర్బ్ అవుతుంది. మీనింగ్ వచ్చి పాసిబుల్ లేదా పాసిబుల్లీ. ఇంగ్లీష్ లో లైక్ అనే పదం వెర్బ్ అవుతుంది, నౌన్ అవుతుంది, యాడ్జెక్టివ్ మూడు అవుతుంది. లైక్ అనే పదానికి లైక్, సో లైక్ అంటాం. సో లైక్ నౌన్ గా చెప్తుంటాం లైక్, అలాగే లైక్ వెర్బ్ గా కూడా మనం చెప్తుంటాం. మనకు చూస్తే లైక్ అనే వర్డ్ కొన్ని సందర్భాల్లో యాడ్జెక్టివ్ గా తీసుకున్నప్పుడు అన్లైక్ ఏమవుతుందంటే ఆపోజిట్. అలా కాకుండా లైక్ అనే పదానికి ఆపోజిట్ ఏం చెప్పొచ్చు అంటే డిస్లైక్. సో డిస్లైక్ లా చెప్పొచ్చు లైక్.
సో లైక్లీ అన్నాడు, గుర్తుపెట్టుకోండి లైక్లీ. ఒకవేళ పక్కన రాస్తే ప్రిపరేషన్ లైక్లీ టు అంటాడు. సో యాడ్జెక్టివ్. సో పాసిబుల్లీ, ద పాసిబుల్ రీజన్ ఏంటంటే సో ఈజ్ దట్ కంపెనీస్ ఫర్ క్యాటరింగ్ అన్నాడు. కంపెనీస్ ఏం చేస్తున్నాయి అనమాట, క్యాటర్ చేస్తున్నాయి అన్నాడు. క్యాటర్ వెర్బ్, క్యాటర్ అంటే మీనింగ్ వచ్చి ప్రొవైడ్ చేస్తున్నాయి, క్యాటర్ అంటే మీనింగ్ వచ్చి సప్లై చేస్తున్నాయి, క్యాటర్ అంటే మీనింగ్ వచ్చి ఫెసిలిటేట్ చేస్తున్నాయి. మనకు దీన్నే రెండర్ అంటాం, ఇంకా సింపుల్ వర్డ్ కావాలంటే ఫర్నిష్ అంటాం. క్యాటరింగ్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ కోసం కాదంట, డొమెస్టిక్ యూసేజ్ కోసం. డొమెస్టిక్ అంటే మన దేశపరమైన. డొమెస్టిక్ చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒకటి డొమెస్టిక్ అంటే సాఫ్ట్ అని మనం ఎక్కువ చూస్తాం. డొమెస్టిక్ ఈజ్ ఆపోజిట్ టేమ్డ్ యానిమల్స్ అంటాం. టేమ్డ్ యానిమల్స్ డొమెస్టిక్. ఒక మీనింగ్ డొమెస్టిక్ అంటే హౌస్ అని కూడా చెప్పచ్చు. ఒక మీనింగ్ డొమెస్టిక్ అంటే నేషనల్ అని చెప్తాం. మనం ఎక్కువగా డొమెస్టిక్ క్రికెట్ అంటాము, దేశీయమైన క్రికెట్ అంటే మన దేశంలో ఆడే క్రికెట్. సో డొమెస్టిక్ డిమాండ్. However, the numbers released with the government do not provide much clarity here. సో ఎంత ఏమనుకున్నా సరే మన జీడిపి చెప్పింది కదా గవర్నమెంట్ రేట్ ఎంత అని, అది నమ్మడానికి మనకి ఎందుకో సరిగ్గా క్లారిటీ లేదంటున్నాడు. సో డు నాట్ ప్రొవైడ్ చేయట్లేదు అంటున్నాడు. ఏం ప్రొవైడ్ చేయట్లేదు అనమాట, మచ్ క్లారిటీ హియర్, అంత క్లారిటీగా లేదు ఇక్కడ. వీళ్ళు చెప్పేదానికి సంబంధం లేదు, బయట అంతా డిఫరెంట్ గా ఉంది. జీడిపిని ఇక్కడేమో మంచిగా చెప్తున్నారు కానీ బయట సిచ్యువేషన్స్ అనేవి అలా లేవు అంటున్నాడు. The manufacturing sector as measured by the index of industrial production అన్నాడు, IIP అన్నాడు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్. అక్కడ వర్డ్ రాశాడు మెజర్ అనే వర్డ్ రాశాడు. మెజర్ ఇక్కడ ఎలా పనిచేసిందంటే వెర్బ్ అయింది. మెజర్ అంటే మీనింగ్ వచ్చి ఎస్టిమేట్, మనకు దీన్నే గేస్ అంటాము. ఇంకా సింపుల్ కావాలంటే ఎప్రైస్ అంటాము. వేరే వాడు వచ్చి ఎవాల్యుయేట్ అంటాం. ఎస్టిమేట్ చేస్తున్నారు, ఎస్టిమేట్ గుర్తుపెట్టుకోండి, వెర్బ్ ప్లస్ నౌన్ రెండు అవుతుంది ఎస్టిమేట్. సో ఇక్కడ మెజర్ చేశారనమాట. మెజర్ బై ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రూ ఎట్ 3.3%. వీళ్ళు చెప్పింది ఎంత చెప్పారంటే 3.3% అనేది గ్రోత్ ఉంది అని చెప్పారు. సో స్లోవర్ దాన్ ద 4.3 సీన్ ఇన్ ద Q1 లాస్ట్ ఇయర్. ఇది తక్కువ అంట. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 4.3 అన్నాడు. సో ప్రజెంట్ అనేది తక్కువ, అప్పుడే ఎక్కువ ఉందంట లాస్ట్ ఇయర్ అంటున్నాడు. సో ఐఐపి చెప్పేది ఎలా ఉందన్నమాట అంటే ఐఐపి చెప్పేది ఆపోజిట్ జీడిపికి ఉందన్నమాట. జీడిపి ఏమో పాజిటివ్ గా చెబితే ఇది నెగిటివ్ గా చెప్తుంది, కండిషన్ బయట బాలేదని చెప్తుంది అనమాట ఐఐపి. తర్వాత చెప్పాడు స్టీల్ కన్జంప్షన్. మనం ఉక్ అంటాం, స్టీల్ మీకు తెలుసు. స్టీల్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తేనే మన దేశం కొంచెం జీడిపి కూడా దాంట్లో ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది స్టీల్ అనేది. స్టీల్ కన్జంప్షన్ వాజ్ డ్రాస్టికల్లీ స్లోవర్ అన్నాడు. డ్రాస్టికల్లీ మనం చూస్తుంటాం. సపోజ్ ఒక పర్సన్కి ఒక రోజు 100 రూపీస్ వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ డే అతనికి వచ్చిన సంపాదించింది 10,000 అనుకోండి. అప్పుడు మనం ఈ చేంజ్ ఏమంటాం అంటే డ్రాస్టిక్ చేంజ్ అంటాం. డ్రాస్టిక్ అంటే మీనింగ్ వచ్చి రాడికల్ చేంజ్. మనకు దీన్నే ఎక్స్ట్రీమ్ అంటాము. అంటే చాలా ఒక్కసారిగా చాలా డ్రాస్టిక్ గా చెప్పాలంటే సింపుల్ గా కంప్లీట్ చేంజ్ అని చెప్పొచ్చు. డ్రాస్టిక్ గా మారిపోయారు అంటారు. చాలా మంది అప్పుడు దాకా బ్యాడ్ గా ఉండి సడన్ గా మంచిగా మారుతారు. దట్ ఈస్ కాల్డ్ డ్రాస్టిక్ చేంజ్ అంటాడు. డ్రాస్టిక్ అంటే అపోజిట్, టోటల్ గా అపోజిట్ గా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇంగ్లీష్ లో డ్రాస్టిక్ అంటాడు. డ్రాస్టికల్లీ స్లోవర్ ఇన్ Q1 అన్నాడు. సో చాలా దారుణంగా స్లోగా, ఒకప్పుడు బాగుంది ఇప్పుడు లేదన్నాడు అక్కడ స్లోవర్. ఇక్కడ యాక్చువల్గా ఇది యాడ్జెక్టివ్ గా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి స్లోవర్. ఒకవేళ మనం స్లో అనే పదం తీసుకొని స్లోకి స్లోవర్, స్లోయెస్ట్ అని రాస్తాము, అప్పుడు డిగ్రీ పాజిటివ్, కంపారిటివ్, చివరిది సూపర్లేటివ్ అవుతుంది. మళ్ళీ స్లో వెర్బ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు పాస్ట్ టెన్స్ స్లోడ్, V4 వచ్చి స్లోయింగ్ అవుతుంది. ఇది వెర్బ్, ఇది V2 ఆర్ V3, ఇదేమో V4. మనం ఎక్కువగా లో అనే పదం చూస్తాము. లో అనుకోండి, లోవర్డ్ అంటాడు. ఇప్పుడు లో వెర్బ్ అవుతుంది. V4 వచ్చి లోవరింగ్ అంటాడు.
సో స్లో అనే పదం ఏమవుతుంది అనమాట, వెర్బ్ అవుతుంది. మళ్ళీ స్లో ఏమవుతుంది అనమాట, యాడ్జెక్టివ్. స్లో అనే పదం వెర్బ్ ప్లస్ యాడ్జెక్టివ్. గుర్తుపెట్టుకోండి, స్లో డౌన్ అంటాం. సో ఇన్ ద Q1 this year than last year both private and commercial vehicle sales actually 5.4% and 0.6 రెస్పెక్టివ్లీ అన్నాడు. ఇక్కడ చెప్తే బోత్ ప్రైవేట్ అనమాట, స్లోవర్ అన్నాడు. డ్రాస్టికల్లీ స్లోవర్ అంటే ఏ సెన్స్, ఇక్కడ నెగిటివ్ సెన్స్, అంటే తగ్గిపోయింది అనమాట, సేల్స్ అంతగా లేవంటున్నాడు. బోత్ ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ అంటే మనం కొనుక్కునే కార్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ వస్తాయి, కమర్షియల్ లారీస్ ఇవన్నీ కూడా కమర్షియల్లోకి వస్తాయి. వెహికల్ సేల్స్ యాక్చువల్లీ డాష్ 5.4 అండ్ 0.6% అంటున్నాడు రెస్పెక్టివ్లీ. ప్రైవేట్ ఏమో 5.4, కమర్షియల్ ఏమో 0.6. ఇప్పుడు ఇది చెప్పింది ఎలా ఉంది, ఇక్కడ సెన్స్ అంతా కూడా నెగిటివ్ సెన్సు. సో ఇప్పుడు ఈ సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటున్నాడు అనమాట. చూద్దాము ఒకసారి, ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు, ఏలో ఇంప్రూవ్డ్ అన్నాడు. ఇంప్రూవ్డ్ ఏ సెన్స్ అవుతుంది, పాజిటివ్ సెన్స్. ఇంప్రూవ్డ్ అంటే మీనింగ్ వచ్చి బెటర్ అని చెప్పొచ్చు, లేదా మనం దీన్నే ఎమ్లియరేట్ అంటాము. సో సిచ్యువేషన్ బెటర్ అయిందా, లేదు. అక్కడ ఏం చెప్తున్నాడు, నెగిటివ్ గా చెప్తున్నాడు కదా. ఆప్షన్ బిలో ఏం చెప్పాడు, కాంట్రాస్ట్ అన్నాడు, కాంట్రాక్ట్ అన్నాడు. కాంట్రాక్ట్ వెర్బ్ గా చెప్పినప్పుడు కాంట్రాక్ట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిట్రాక్ట్ అనమాట. అంటే మీనింగ్ వచ్చి ష్రింక్ అని చెప్పొచ్చు, ఇంకా కావాలంటే లెసన్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆపోజిట్ టు ప్రోట్రాక్ట్ అంటాము. ప్రోట్రాక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్టెండ్ అనమాట. మనకు దీన్నే ఎలాంగేట్ అంటాం వెర్బ్. కాంట్రాక్ట్ అంటే దగ్గరగా అయిపోవడం, మనకు దీన్నే నారో అని చెప్తుంటాము. నారో అయిపోతుంది, చిన్నగా అయిపోతున్నాయి, స్ట్రింక్ అయిపోతుంది. సింపుల్ వర్డ్ అయితే డిక్రీస్ ఇలా తీసుకుంటాము. కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు డిట్రాక్ట్, ఈజ్ ఆపోజిట్ టు ప్రోట్రాక్ట్. ప్రోట్రాక్ట్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ సేల్స్ తగ్గిపోతున్నాయి కదా, సో నెగిటివ్ గా చెప్తున్నాడు కదా. సో కాంట్రాక్ట్ అయిపోతుంది అంటే ఎక్కువ లేదు, తగ్గింది అంటున్నాడు. ఆప్షన్ సిలో కూడా ఏం చెప్పాడు, స్టాగ్నేట్ అంటున్నాడు. STAGNATE. స్టాగ్నేట్ అంటే స్టాప్ అవడం, లేదంటే అక్కడతో బ్లాక్ అయిపోతుంది. అక్కడతో దీన్ని మనం ఆగిపోతుంది కదా, అక్కడతో ఎండ్ అయిపోతుంది. స్టాగ్నేట్ అంటాం, స్టాగ్నేషన్ అంటాం, స్తబ్దత అంటాం. ఆప్షన్ డిలో ఫ్లక్చువేటెడ్ అనే వర్డ్ చెప్పాడు. ఫ్లక్చువేటెడ్ అన్నాడు. ఇంగ్లీష్ లో ఫ్లక్చువేట్ అంటే మీనింగ్ ఏంటి, చేంజ్. ఎప్పుడు ఒకలా ఉండదు. మనం చూస్తాం గోల్డ్ రేట్స్ ఉంటాయి, గోల్డ్ రేట్స్ ఏమవుతుంటాయి, ఫ్లక్చువేట్ అవుతుంటాయి. అంటే మీనింగ్ వచ్చి చేంజ్ అవుతుంటాయి, నథింగ్ బట్ వ్యారీ అవుతుంటాయి, అటు ఇటు మారుతుంటాయి. సింపుల్ మనకు దీన్నే ఆసిలేట్ అంటాం, లేదంటే వ్యాసిలేట్ అంటాం, దీన్నే స్వే అంటాం, ఇంకా స్వింగ్ అంటాం. ఇవన్నీ కూడా అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి, వ్యారీ అవుతుంటాయి అని చెప్పొచ్చు. సో స్వే అనే పదానికి వేరే మీనింగ్ వచ్చి, స్వే అంటే మీనింగ్ వచ్చి డామినేషన్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సుప్రీమసీ అంటాం. సో సుప్రీమసీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ హెగమోనీ అంటాము. HEGMONY అంటే మనకున్న డామినేషన్. సింపుల్ గా డామినేషన్ వేరే కూడా వచ్చి డామినెన్స్ ఇలా కూడా చెప్పొచ్చు. డామినెన్స్ అన్న, సుప్రీమసీ అన్న, డామినేషన్ ఇవన్నీ ఒకే మీనింగ్ ఇస్తున్నాడు. సో చూద్దాం. ఆప్షన్ ఈలో ఏం చెప్పాడు, ఎక్స్పాండెడ్. ఇక్కడ రాసాం కదా ఇదే వర్డ్. ఎక్స్టెండ్ అన్న ఒకటే, ఎక్స్పాండ్ అన్న ఒకటే. ఎక్స్పాండ్ ఏ సెన్స్ వస్తుంది, పాజిటివ్ సెన్స్. కానీ ఇక్కడ సేల్స్ ఏమయ్యాయి, తగ్గిపోయాయి అంటున్నాడు. అంటే ఏ సెన్స్ ఉన్నట్టు, అక్కడ నెగిటివ్ సెన్స్ లో ఉన్నట్టు. ఒక జీడిపి తప్పించి మిగతావన్నీ ఎలా చెప్తున్నారు, మనకి నెగిటివ్ గానే చెప్తున్నారు. సో అది మనకి ఇచ్చిన వర్డ్. సో బెస్ట్ ఆప్షన్ బి, కాంట్రాక్టెడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. So in Q1 railway freight traffic grew by 2.5% versus 5% last year. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమో 5% అంట, ఇక్కడేమో 2.5 అంటున్నాడు. ఇది లాస్ట్, ఇది ప్రజెంట్. ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట, నెగిటివ్ గానే ఉంది. సో అక్కడ చెప్పాడు రైల్వే ఫ్రైట్ ట్రాఫిక్ అన్నాడు. మనం FRI GHT అంటాం, FREI GHT అంటాం. ఫ్రైట్ నౌన్ గా తీసుకుంటే లగేజ్ అని చెప్పొచ్చు,
లేదంటే గూడ్స్ అని చెప్పొచ్చు, లేదంటే షిప్మెంట్, అందరు రాసిన వాడు మెర్చండైజ్ ఇలా కూడా చెప్పొచ్చు. సో ఫ్రైట్ మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఫ్రైట్కి చివర ఏజీ యాడ్ చేయండి, ఫ్రైటేజ్. ఫ్రైట్ అన్న ఫ్రైటేజ్ అన్న ఒకటే. ఫ్రైట్ వెర్బగా చెప్పొచ్చు. ఫ్రైట్ అంటే మీనింగ్ వచ్చి ఫియర్. దీన్ని కావాలంటే ఈఎన్ రాయండి, అప్పుడు వెర్బ్ అవుతుంది. ఫ్రైట్కి ఫ్రైటెన్ వెర్బ్, మీనింగ్ వచ్చి ఫియర్. ఇది ఫ్రైట్, ఇక్కడ స్పెల్లింగ్ వచ్చి ఎక్స్ట్రా ఈ వస్తుంది చూడండి. అక్కడ ఫ్రైట్ ట్రాఫిక్ గ్రూప్ బై అన్నాడు. ట్రాఫిక్ మనకు తెలుసు, ట్రాఫిక్ ఒక మీనింగ్ వచ్చి ట్రాఫిక్ అంటే బిజీ అంటాం. ట్రాఫిక్ ఇక్కడ ఏమవుతుంది అనమాట, నౌను. వేరే మీనింగ్లో ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది వెర్బ్ అవుతుంది. అప్పుడు స్పెల్లింగ్ ఏమొస్తుంది, V4 వచ్చి ట్రాఫికింగ్ అంటాం. మనం ఎక్కువ చూస్తుంటాము హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం, తీసుకెళ్లి వేరే వాళ్ళకి అమ్మేస్తారు, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ట్రాఫిక్ ఏమవుద్ది, నౌను, మళ్ళీ ఏమవుద్ది వెర్బ్. ట్రాఫిక్ నథింగ్ బట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అనమాట, అర్థం చేసుకోండి, కిడ్నాప్ అలా చెప్పొచ్చు. ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాడు. సో అలా మనం చాలా వర్డ్స్ చెప్పొచ్చు. మనం ఎక్కువ చూడండి మ్యాజిక్ అంటామా, మ్యాజిక్ నౌను వెర్బ్గా కూడా చెప్పొచ్చు. మ్యాజిక్ పాసెన్స్ వచ్చి మ్యాజిక్డ్ ఇలా కూడా చెప్పొచ్చు. అంటే నౌన్ అవుతుంది మ్యాజిక్, మళ్ళీ వెర్బ్ అవుతుంది. అలాగే ట్రాఫిక్ కూడా అంతే, ఎలా పనిచేస్తుంది ఇక్కడ అనమాట, నౌన్ అవుతుంది. అంటే అంత హెవీ ట్రాఫిక్ లేదు, అంటే మన వాళ్ళు గూడ్స్ ని వేరే చోటకి ఏం చేయట్లేదు అనమాట, ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఎప్పుడు కూడా గూడ్స్ అనేవి మూవ్ అవుతున్నప్పుడే మనకి సేల్స్ ఉంటాయి, సేల్స్ ఉంటే ఆటోమేటిక్గా అంతా కూడా బాగుంటుంది. సో 5% లాస్ట్ ఇయర్ వైల్ ఎయిర్ ఫ్రైట్ అన్నాడు. మీకు తెలుసు ఎయిర్ ఫ్రైట్ అంటే ఫ్లైట్లో వాటిలో. సో దాని ద్వారా కూడా ఎట్ 5.4%. ఇప్పుడు ఎంత ఉందన్నమాట, 5.4. ఇప్పుడు అంత ముందు ఎంత ఉందని చెప్తున్నాడు అక్కడ, 13.9% అన్నాడు. సో ఇది కూడా అంతే, అంత బాగాలేదు. సో మనకి లాస్ట్ ఇయర్ బాగుందంట 13.9, ఇప్పుడు చూస్తే ఓన్లీ 5.4 అన్నాడు. సో 2-వీలర్ వెహికల్ సేల్స్ కాంట్రాక్ట్ అని చెప్పాం కదా, కాంట్రాక్ట్ అంటే తగ్గిపోయాయి, డిక్రీజ్ 6.2%, వైల్ 3-వీలర్ సేల్స్ వర్ ఫ్లాట్ అన్నాడు. ఫ్లాట్ అంటే ఒకేలా ఉండడం. ఇక్కడ మీనింగ్ వచ్చి ఫ్లాట్ అంటే అడ్జెక్ట్ గా చెప్పాడు, అంటే డల్ అనమాట, అంటే పెద్ద ఏమీ లేదు, అలాగే ఫ్లాట్గా వెళ్తుందంటే అప్ అండ్ డౌన్స్ ఏమీ లేవు, అలాగే ఉందన్నమని చెప్తున్నాడు. Yet 0.1% growth diverse data show that core and consumer sectors అన్నాడు. అక్కడ ఆన్సర్ లో డైవర్స్ అనే పదం చెప్పాడు. డైవర్స్, DIVERSE, డైవర్స్ అంటే మీనింగ్ వచ్చి అడ్జెక్టివ్, డైవర్స్ అంటే మీనింగ్ వచ్చి వేరియస్ అని, లేదంటే మల్టిపుల్. మనకు దీన్ని ఏమంటామంటే మిస్సెలేనియస్ అంటాము. సో ఇలా చెప్పొచ్చు అనమాట డైవర్స్. దీని నౌన్ ఫామ్ కావాలంటే డైవర్సిటీ అంటాడు, ఇది డైవర్సిటీ. దీని వెర్బ్ కావాలంటే డైవర్సిఫై. వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, వెర్బ్ డైవర్సిఫై, నౌన్ డైవర్సిటీ, ఇది అడ్జెక్ట్ డైవర్స్. మనకు దీన్నే బయోడైవర్సిటీ అంటాము. బయోడైవర్సిటీ అదే వర్డ్, అది డైవర్స్. సో అక్కడ వేరియస్ అని చెప్పినాడు అనమాట, రకరకాలు ఉంటే ఇంగ్లీష్, దీన్ని మనం అంటీన్, UMPTEEN అని చెప్తాం, అంటీన్. సో ఇక్కడ డేటా షో అంటాడు అనమాట, ద కోర్ అండ్ కన్స్యూమర్ సెక్టర్స్ వర్ స్లోయింగ్ అన్నాడు. కోర్ అండ్ కన్స్యూమర్ సెక్టర్స్, కోర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇంపార్టెంట్. మనకి మొత్తం ఒకటి కోర్ అని ఉంది, ఒకటి కొయ్యర్ అని ఒకటి ఉంది, ఒకటి కొయ్యర్ అని ఉంది. కోర్ నౌన్ గా తీసుకుంటే ఒక మీనింగ్ వచ్చి సెంటర్, కోర్ ని యాడ్జెక్టివ్ గా చెబితే కోర్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెంట్ అని. కొయ్యర్ అన్నాడు, కొయ్యర్ అంటే మీనింగ్ వచ్చి ఫైబర్, మన కొబ్బరి పీచ్ అంటాం అలాగా. కొయ్యర్ అంటే మీనింగ్ వచ్చి గ్రూప్ ఆఫ్ సింగర్స్, కొయ్యర్ అంటాం, కోరస్ అంటాం, గ్రూప్ ఆఫ్ సింగర్స్. ఇలా చెప్పాడు అనమాట. కోర్ అండ్ తర్వాత కన్స్యూమర్ సెక్టర్స్ వర్ స్లోయింగ్ అన్నాడు. అక్కడ చూసారా, వర్ పక్కన ఏం చెప్పాడు, స్లోయింగ్ అన్నాడు. అక్కడ స్లోయింగ్ ఎలా పనిచేసినట్టు, V4. అంటే ఇక్కడ స్లో ఏమవుతుంది అనమాట, వెర్బు. స్లో అంటే మీనింగ్ ఎందుకు ఏం చెప్పుకున్నాం, డిక్రీస్. సో అంత బాగాలేదనమాట, తగ్గుతుంది, స్లోయింగ్ అన్నాడు. అండ్ సో ద పికప్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈస్ వర్త్ ఎ డీప్ ఎగ్జామినేషన్. సో అండ్ ద పికప్ అన్నాడు. పికప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంతేం బాగాలేదన్నాడు.
ఇక్కడ ఆన్సర్ పికప్ అన్నాడు. పికప్ నౌన్ గా చెప్పండి రైస్. రైస్ నౌన్ గా చెప్పారు అనుకోండి, పక్కన ప్రిపరేషన్ ఏమొస్తుందంటే ఇన్ వస్తుంది. సో ఈస్ వర్త్ డీప్ ఎగ్జామినేషన్ అన్నాడు. సో దీన్ని మనం ఏంటనమాట, మనం దీని మీద ఎగ్జామినేషన్ చేయాలి. సో దీని మీద మనకి ఒకసారి దీని మీద ఎగ్జామిన్ చేస్తేనే బెటర్ అంటున్నాడు అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ మీద దాని మీద. అక్కడ ఆన్సర్ చూసాడు అక్కడ డీప్ అన్నాడు. డీప్ డీప్ అనే ఒకటి అడ్జెక్టివ్ గా చెప్పండి. డీప్ అంటే మీనింగ్ వచ్చి ప్రొఫౌండ్ అని చెప్పొచ్చు. డీప్ ఈజ్ అపోజిట్ టు షాలో. షాలో యాడ్జెక్టివ్ గా చెప్పండి. షాలో అంటే మీనింగ్ వచ్చి సూపర్ఫిషియల్ అని చెప్పొచ్చు. మనం దీన్ని సింపుల్ గా సర్ఫేస్ అంటాం. సర్ఫేస్ అన్న, సూపర్ఫిషియల్ అన్న, షాలో అన్న ఒకే మీనింగు. సో ఇది డీప్ అంటే ప్రొఫౌండ్ అనమాట, ఇది పాజిటివ్ సెన్స్. అక్కడ ఏం చెప్పాడు, వర్త్ ఎగ్జామినేషన్ అన్నాడు. ఎగ్జామినేషన్ ఇది నౌన్ గా చెప్పండి. మనకు దీన్ని స్క్రూటినీ అంటాం. స్క్రూటినీ ఇంగ్లీష్ లో ఏమంటారంటే ప్రోబ్ అంటాడు. ప్రోబ్ అన్న స్క్రూటినీ అన్న ఒకటే. ఇది ప్రోబిటీ అంటాడు. PROBITY. ప్రోబిటీ అంటే మీనింగ్ వచ్చి ఆనెస్టీ. సో ప్రోబ్ అంటే మీనింగ్ వచ్చి స్క్రూటినీ, అంటే మీనింగ్ వచ్చి ఎగ్జామినేషన్. సో డీప్ ఎగ్జామినేషన్ చేయమంటున్నాడు. సో ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ బై ద సర్వీసెస్ సెక్టర్ ఈస్ వెల్కమ్ అన్నాడు. అక్కడ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సర్వీసెస్ సెక్టార్ అన్నాడు. ఇది మాత్రం బాగుందన్నమాట. దాని ముందు అప్పటికే చెప్పాడు స్ట్రాంగ్ గా ఉంది అన్నాడు. అక్కడ మిగతావన్నీ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ స్టీల్ కన్జంప్షన్ ఇవన్నీ ఎలా ఉన్నా మనకు ఒకటి మాత్రం పాజిటివ్ కనపడుతుందంట. అది ఎవరంటే సర్వీసెస్ సెక్టార్ అన్నాడు. అక్కడ ఓడి రాశాడు వెల్కమ్ అన్నాడు. అక్కడ వెల్కమ్ యాడ్జెక్టివ్ గా పనిచేసింది. వెల్కమ్ అంటే మీనింగ్ వచ్చి ఫేవరబుల్. ఇది ఒకటి మాత్రం మనకి ఫేవరబుల్ గా ఉందన్నమాట. ఏంటంటే అది సర్వీసెస్ సెక్టార్. సో అండ్ షోస్ హౌ డాష్ ద ఇండియన్ ఎకానమీ ఈస్ ఆన్ దిస్ సెక్టర్. ఇక్కడ ఆన్సర్ ఆన్ దిస్ సెక్టర్. అక్కడ దిస్ అంటే ఎవరనమాట, సర్వీసెస్ సెక్టర్. మనకు అర్థమవుతుంది అనమాట. ఆన్ షోస్ హౌ డాష్ ద ఇండియన్ ఎకానమీ ఈస్ ఆన్ అన్నాడు. అక్కడ చూడండి ఈస్ ఆన్. ఇక్కడ ఆన్ ఏమవుతుంది అనమాట, ఇక్కడ మనకి ప్రిపోజిషన్. చూద్దాం. సో మనకి మెయిన్ ఇక్కడ పాజిటివ్ ఉన్నది ఎవరనమాట, సర్వీసెస్ సెక్టర్. దానివల్ల మన యొక్క ఇండియన్ ఎకానమీ దాని మీద, ఆ సెక్టర్ మీద ఏమైంది అంటున్నాడు. సర్వీసెస్ సెక్టర్ మీద ఇండియన్ ఎకానమీ ఏమైంది అన్నాడు. ఆప్షన్ 1 లో డిపెండెంట్ అన్నాడు. ఆప్షన్ 1 లో డిపెండెంట్ అన్నాడు. అడ్జెక్టివ్ అంటే మీనింగ్ వచ్చి రిలయంట్, దాని మీద డిపెండ్. ఇప్పుడు కూడా డిపెండ్ ప్లస్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆను. ఆప్షన్ బి ఏం చెప్పాడు, ఫోకస్డ్. ఫోకస్డ్ అంటే కాన్సన్ట్రేటెడ్. ఫోకస్ వెర్బ్ గా చెప్పాడు. కాన్సన్ట్రేట్ మనం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం, లేదంటే కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఆప్షన్ సి ఏం చెప్పాడు, ఎవర్స్ ఇండిఫరెంట్ అన్నాడు. ఒకటి ఎవర్స్ అన్నాడు, ఇంకొకటి ఇండిఫరెన్స్ అన్నాడు, ఇంకొకటి ఏమో క్రిటికల్ అన్నాడు. చెక్ చేద్దాం. ఎవర్స్ అన్న కూడా అడ్జెక్టివ్ గా చెప్పండి. ఎవర్స్ అంటే మీనింగ్ వచ్చి ఇష్టం లేకపోవడం, డిస్లైక్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక షార్ట్ కట్, ఎవర్స్ తర్వాత ప్రిపరేషన్ 2 రావాలి, తర్వాత V4 ఆర్ నౌన్ రావాలి. ఇక్కడ V1 రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవర్స్. ఎవర్స్ టు ఈజ్ ఆపోజిట్ టు ఫాండ్ ఆఫ్. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టము, ఇష్టం ఉంటే ఫాండ్ అంటారు. ఎవర్స్ ఏ సెన్స్ అనమాట, నెగిటివ్ సెన్సు. మన ఎక్కువ దీన్నే డిస్లైక్ అంటాం. దీనికి వెర్బ్ కావాలంటే ఎవర్ట్ అని రాసుకోండి, నౌన్ కావాలంటే ఎవర్షన్ అని రాసుకోవచ్చు. ఎవర్షన్ అంటే మీనింగ్ వచ్చి ఇష్టం లేకపోవడం, మనకు దాన్ని సింపుల్ గా యాంటిపతి అంటాం, అంటే డిస్లైక్. ఇండిఫరెన్స్ అన్నాడు. ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ వచ్చి న్యూట్రాలిటీ అన్నమాట. ఎవరికి సపోర్ట్ చేయడు, ఎవరికి ఫేవర్ గా ఉండడు, అలానే యాంటీగా ఉండడు. ఇండిఫరెన్స్ మనకు దీన్నే స్టాయిసిజం అంటాము. స్టాయిసిజం. ఇండిఫరెన్స్ అంటే అటు ఇటు సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ గా ఉంటే దాని ఇంగ్లీష్ లో ఇండిఫరెన్స్ అంటారు. దాని మనం సింపుల్ గా స్టాయిసిజం అంటున్నాం. నెక్స్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు, క్రిటికల్ అన్నాడు. పాజిటివ్ గా చెప్పారు అనుకోండి, క్రిటికల్ అంటే ఇంపార్టెంట్. నెగిటివ్ గా చెప్పారు అనుకోండి, క్రిటికల్ గా ఉంది అంటే ప్రాబ్లమాటిక్ గా ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఆన్సర్ ఎందుకు డిపెండ్ అయింది అంటే ఆన్, అంటే
సర్వీసెస్ సెక్టార్ మీద మన ఇండియన్ ఎకానమీ ఏమవుతుంది అనమాట, ఆధారపడి ఉంది. దాన్ని మనం సింపుల్ గా డిపెండెంట్ అన్నాడు. సో సర్వీసెస్ సెక్టార్ మీద మన ఎకానమీ అనేది ఎలా ఉందన్నమాట, ఇక్కడ డిపెండెంట్ గా ఉంది అన్నాడు. సో దానివల్ల ఆన్సర్ అక్కడ డిపెండెంట్ ఆన్. ఇక్కడ మనం ఒక నేర్చుకోవాలి ఓడు, అదేంటంటే డిపెండ్ వచ్చినప్పుడు కూడా ప్రిపరేషన్ ఆనే రావాలి, అలాగే డిపెండెంట్ అన్నాడు ఇప్పుడు కూడా ఆన్సర్ ఆనే రావాలి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుద్ది, అడ్జెక్టివ్, ఇదేమవుతుంది అనమాట వెర్బ్, ఆన్ ఆర్ అపాన్. మనకు దీన్నే లీన్ ఆన్, లీన్ అపాన్ అని చెప్తాము. లీన్కి వేరే మీనింగ్ ఉంది ఇంగ్లీష్లో. లీన్ అడ్జెక్టివ్ గా చెప్పండి. లీన్ అంటే సన్నంగా ఉన్న, స్లిమ్ లేదంటే స్కిన్నీ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆపోజిట్ టు స్టౌట్ లేదంటే కాపులెంట్ అని చెప్తాం. ఇంకా మన సింపుల్ అయితే ఫ్యాట్ అంటాము, ఫ్యాటీ, ఫ్యాట్ అలా కూడా చెప్తాము. లీన్ అంటే సన్నంగా ఉన్నా. ఇది వేరే వర్డ్ LIEN, లీన్ అంటాడు. లీన్ అంటే అప్పు, డెట్ అని చెప్పొచ్చు. లీన్ ఆన్. సో మనంతా కూడా చెప్పాము, కౌంట్ రాసి ఆన్ కానీ అపాన్ కానీ, అలాగే బ్యాంక్ రాసి ఆన్ కానీ అపాన్ కానీ, అలాగే బేస్ రాసి ఆన్ కానీ అపాన్ కానీ, రిలై రాసి రిలై ఆన్ కానీ అపాన్ కానీ, ఇవన్నీ సేమ్ మీనింగ్. సో డిపెండ్ ఆన్, డిపెండ్ అపాన్, లీన్ ఆన్, లీన్ అపాన్, కౌంట్ ఆన్, కౌంట్ అపాన్, బేస్ ఆన్, బేస్ అపాన్, రిలై ఆన్, రిలై అపాన్. సో అలా అనమాట. ఇక్కడ మనకి పక్కన ఆన్ ఇచ్చాడు కాబట్టి డిపెండెంట్ ఆన్. సో సర్వీసెస్ సెక్టార్ మీద మన ఎకానమీ అనేది బాగా డిపెండ్ అయ్యి ఉంది అన్నాడు. మన ఎక్కువగా ఎకానమీ అంటున్నాం, నౌన్. ఎకానమీకి యాడ్జెక్టివ్ ఫామ్ వచ్చి ఎకనామిక్ అని చెప్పాలి, ఇది యాడ్జెక్టివ్. వెర్బ్ కావాలంటే ఎకనామైజ్ అని చెప్పండి, అయిపోయింది. ఇది మళ్ళీ వేరు, ఎకనామికల్ అంటాడు. ఎకనామికల్ అంటే మీనింగ్ వచ్చి పొదుపుగా ఉంటాడు, బడ్జెట్. సో దిస్ ఈజ్ ఆపోజిట్ టు స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. స్పెండ్ థ్రిఫ్ట్, డబ్బులు ఎక్కువ వేస్ట్ చేస్తే ఇంగ్లీష్లో స్పెండ్ థ్రిఫ్ట్ అంటాము. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎక్స్ట్రావెగెంట్ అంటాము. సో ఇది బడ్జెట్లో ఉంటాడు అంటే చాలా డబ్బులు చాలా పొదుపుగా వాడతాడు, మైజర్లీ అంటాం. ఇంకా దీనికి వేరే వాళ్తే పార్సిమోనియస్ అని కూడా మనం రాసుకోవచ్చు. దీన్నే నిగాడ్లీ, NIGGARTLY, నిగాడ్లీ అని కూడా రాసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ అనే పదానికి ఎకనామికల్ అనే పదానికి ఇద్దరికి కూడా యాడ్వర్బ్ వచ్చి ఎకనామికల్లీ, ఇదనమాట. సో ఇది యాడ్వర్బ్, ఓకేనా. మీకు తెలుసు ద స్టడీ ఆఫ్ ఎకానమీ ఇస్ కాల్డ్ ఎకనామిక్స్ అంటాము. ఇది మళ్ళీ తెలిసిన వాడే, ఇది నౌను, ఇది ఒక సబ్జెక్టుగా చెప్తాం ఇది. సో ఎకనామికల్ అంటే మీనింగ్ వచ్చి ఇది. సో స్పెండ్ థ్రిఫ్ట్ మనం ఒక వర్డ్ రాసుకోవచ్చు, దాన్ని ఇంగ్లీష్లో వేస్ట్ఫుల్ అంటాడు. వేస్ట్ఫుల్ అంటే స్పెండ్ థ్రిఫ్ట్ అని ఇలా చెప్పొచ్చు అనమాట. ఇది బడ్జెట్ అంటే మైజర్లీ, పార్సిమోనియస్ అంటాడు. దీన్నే సింపుల్గా క్లోజ్ ఫిస్టెడ్ అంటాడు. క్లోజ్ ఫిస్టెడ్ అంటే ఎక్కువగా డబ్బులు అనేది ఖర్చు పెట్టాడు అని. సో ఆన్ దిస్ సెక్టార్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్ హ్యాస్ సెడ్, ఆయన ఏం చెప్తున్నారంటే దట్ ద గవర్నమెంట్ వాస్ రిటైనింగ్, ఇప్పటికైనా గవర్నమెంట్ అనేది రిటైన్ చేస్తుంది ఈట్స్ 6.3 to 6.8 గ్రోత్ ప్రెడిక్షన్. యాక్చువల్గా ఈ ఇయర్ మొత్తానికి తీసుకుంటే గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది గ్రోత్ 6.3 నుంచి 6.8 వరకు అని చెప్పారు. కానీ మనకి స్టార్టింగ్ ఏం చెప్పారు, అక్కడ 7.8 అని చెప్పారు. యాక్చువల్గా ఇయర్ అంతా చూస్తే గ్రోత్ యావరేజ్గా 6.3 to 6.8 ఉంటే మనకి ఇప్పుడు చెప్పింది యాక్చువల్గా 7.8, అంటే రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ ఏదో మనకి అంత క్లారిటీ లేదు అని చెప్తున్నాడు. ప్రెడిక్షన్ ఫర్ ద ఇయర్ వాస్ ద గవర్నమెంట్ వాస్ రిటైనింగ్ అన్నాడు. అక్కడ వర్డ్ చెప్పాడు చూడండి, రిటైనింగ్. సో రిటైన్ అనే వర్డ్ ఎలా పనిచేస్తుంది, వెర్బ్. దిస్ ఈజ్ ఆపోజిట్ టు డిటైన్, DETAIN. రిటైన్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, కంటిన్యూ. ఈ మీనింగ్ ఏం చెప్పొచ్చు, హోల్డ్ చేయడం లేదా స్టాప్ చేయడం, అలా చెప్పొచ్చు అనమాట. సో మనకు దీన్ని పర్ష్యూ అంటాం, ఇంకా కావాలంటే పర్సిస్ట్ అంటాం. పర్సిస్ట్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూ. ఈ రెండు ఏ సెన్స్ వస్తాయి అనమాట, పాజిటివ్ అని చెప్పొచ్చు. ఇంకా మనం దీన్ని సింపుల్గా
లాస్ట్ వెర్బ్ అవుతుంది లాస్ట్ చేయడ్. B4 వచ్చి లాస్టింగ్ అంట. లాస్ట్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూ. మనం రాసిన వాడు పర్సిస్ట్ వస్తే పక్కన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఏం రావాలి, ఇన్ రావాలి, పర్సిస్ట్ ఇన్. సో దిస్ మీన్స్ దట్ విత్ 7.8%, యాక్చువల్గా అయితే వీళ్ళు ఇప్పుడు చెప్పిన రేటుకి వాళ్ళు ఫస్ట్ చెప్పిన రేటుకి చూస్తే ద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్స్ గ్రోత్ టు సిగ్నిఫికెంట్లీ స్లో డౌన్, అంటే గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట గ్రోత్ అనేది సడన్ గా తగ్గిపోతుందని. సో ద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది గ్రోత్ టు సిగ్నిఫికెంట్లీ స్లో డౌన్ ఇన్ ద రిమైనింగ్ 3 quarters. అంటే స్టార్టింగ్ ఎంత బాగుంది, రాబోయే 3 quarters లో మిగతా రిమైనింగ్ క్వార్టర్స్ లో సడన్ గా తగ్గిపోతుందని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందా అంటున్నాడు. డిస్పైట్ ఇట్స్ స్టేట్మెంట్స్ అబౌట్ ద లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ ద యుఎస్ టారిఫ్స్. ఓ పక్కన గవర్నమెంట్ మనతో ఏమంటుంది అనమాట, యుఎస్ టారిఫ్స్ మన మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు అని చెబుతూనే ఇంత సడన్ గా ఎంత గ్రోత్ డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు అనమాట. అందుకే చెప్పాడు చివర అబౌట్ ద లిమిటెడ్ ఇంపాక్ట్ ఆఫ్ అన్నాడు, లిమిటెడ్ తక్కువ ఇంపాక్ట్ ఆఫ్ ద యుఎస్ టారిఫ్స్. ద డేటా ఆల్సో కాల్డ్ ఇంటూ క్వశ్చన్స్ అన్నాడు, కాల్ ఇంటూ క్వశ్చన్స్. అది యాక్చువల్గా ఇడియం గా తీసుకోండి, కాల్ ఇంటూ క్వశ్చన్ అంటే మీనింగ్ వచ్చి రైజ్ ఏ క్వశ్చన్ లేదా డౌట్ అనమాట. ఇక మనకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది అంటున్నాడు. ఏంటది, ద డేటా ఆల్సో, డేటా మనకి ఏం చేస్తుంది, డౌట్ రైజ్ చేస్తుంది అనమాట. ద డాష్ ఆఫ్ ది స్టాటిస్టికల్ సిస్టమ్ అనమాట. గవర్నమెంట్ అనేది ఎంత దారుణంగా లెక్కలు అనేది స్టాటిస్టిక్స్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి అంటున్నాడు. ఆప్షన్ డీలో ఏం చెప్పాడు, ద డాష్ ఆఫ్ అన్నాడు. చూడండి అక్కడ ఇప్పుడు ఆ ప్లేస్ మనం ఎవరికి ఇవ్వాలి, ద డాష్ ఆఫ్ అన్నప్పుడు నౌన్కి ఇవ్వాలి, ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు కాబట్టి ద డాష్ ఆఫ్ అన్నాడు కాబట్టి. సో చెక్ చేద్దాం, ద డాష్ ఆఫ్ ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు నౌన్కి ఇవ్వాలి. చెక్ చేద్దాం ఆప్షన్స్ ఏమున్నాయో. సో ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పాడు, ఫెయిల్యూర్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫెయిల్యూర్. రాద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏలో వచ్చేసరికి ఫెయిల్యూర్ అన్నాడు, బిలో వచ్చేసరికి కాంప్లెక్సిటీ అన్నాడు, సిలో వచ్చేసరికి వర్డ్ వచ్చి ఆరిజిన్ అన్నాడు, ఫోర్త్ వచ్చేసరికి ఆప్షను అది డి వచ్చేసరికి ఆప్షను రొబస్ట్నెస్ అన్నాడు, ఈ వచ్చేసరికి ఆప్షన్ ఏం చెప్పాడంటే ట్రాన్స్పరెన్సీ అన్నాడు. ఈలో వర్డ్ చెప్పింది ట్రాన్స్పరెన్సీ అన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ స్టాటిస్టిక్స్ మీద డౌట్ వస్తుందని చెప్పాడు. ఆప్షన్ ఏలో ఫెయిల్యూర్ అన్నాడు. ఫెయిల్యూర్ నౌన్ గా చెప్పండి. ఫెయిల్యూర్ ఇంగ్లీష్ లో మనం సింపుల్ గా డెబాకెల్ అంటాం, దీన్ని మనం ఇంకా సింపుల్ గా ఫియాస్కో అంటాం. సో ఇంకా సింపుల్ కావాలంటే డిజాస్టర్ అంటాం. ఇంకా సినిమాలు ఎక్కువగా మనం ఫ్లాప్ అయినాయి అంటాం. డెబాకెల్, ఫియాస్కో, డిజాస్టర్, ఫ్లాప్. కాంప్లెక్సిటీ నౌన్ గా చెప్పొచ్చు, పాజిటివ్ గా చెప్పారనుకోండి మల్టిప్లిసిటీ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎక్కువ ఉంటే దాన్నే కాంప్లెక్సిటీ అంటాం. నెగిటివ్ మీనింగ్ వచ్చేసరికి కాంప్లెక్సిటీ అంటే దాంట్లో ఉన్న కష్టము, దట్ ఈస్ కాల్డ్ డిఫికల్టీ. ఆరిజిన్ అన్నాడు. ఆరిజిన్ నౌన్ గా చెప్పండి. ఆరిజిన్ అంటే మీనింగ్ వచ్చి జెనిసిస్ అని, జెనిసిస్ అంటే మీనింగ్ వచ్చి బిగినింగ్ అని. మనకు దీన్నే ఆరిజిన్ ఇంకా సింపుల్ గా ఏమంటామంటే సో ఇన్సెప్షన్ అంటాడు. ఇన్సెప్షన్ అని కూడా మనం చెప్పొచ్చు, లేదంటే ఎమర్జెన్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎమర్జెన్స్ అంటే అక్కడి నుంచే ఉద్భవించింది అని. సో జెనిసిస్ అని చెప్పొచ్చు, బిగినింగ్ అని చెప్పొచ్చు, ఆరిజిన్ అంటే అక్కడే పుట్టింది, అక్కడే బర్త్ పుట్టింది కాబట్టి అక్కడే అది డాన్ అయింది, DAWN. రొబస్ట్నెస్ అన్నాడు. రొబస్ట్నెస్ అంటే మీనింగ్ వచ్చి స్ట్రెంత్ గా చెప్పొచ్చు, దాని యొక్క బలము. దీన్ని మనం సింపుల్ గా పొటెన్సీ అంటాము. ఇంకా కావాలంటే స్ట్రెంత్ కి వేరే కూడా వచ్చి ఫోర్ట్ అని కూడా రాసుకుంటాము, ఇంకా ఫార్టిట్యూడ్ అని కూడా మనం చెబుతుంటాం, అంటే స్ట్రెంత్. ట్రాన్స్పరెన్సీ అన్నాడు. ట్రాన్స్పరెన్సీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, నిజాయితీ. నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఆనెస్టీగా చెప్పొచ్చు. తెలుగులో అంటుంటాము పారదర్శకత అంటాం. ఇంకా చెప్పాలంటే సింపుల్ గా ఫెయిర్నెస్ అని మనం ఎక్కువగా రాస్తుంటాం. ఇక్కడ మనకి దేని మీద మనకి డౌట్ వస్తుంది అని చెప్తున్నాడు అక్కడ. సో ఆప్షన్ డి చెప్పాడు, రొబస్ట్నెస్ అన్నాడు. రొబస్ట్నెస్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, స్ట్రెంత్. స్ట్రెంత్ మీద మనకి డౌట్ వస్తుందని చెప్పాడు అనమాట. కాల్ ఇంటూ క్వశ్చన్ ద రొబస్ట్నెస్ ఆఫ్ ద స్టాటిస్టికల్ సిస్టమ్ సీమ్స్ ఏ నామినల్ అన్నాడు. నామినల్ అంటే జనరల్, నామినల్ గా అంటాం. సో జనరల్ గ్రోత్ ఆఫ్ 8.8% ఎస్యూమ్స్ అన్నాడు.
ఎస్యూమ్స్ అంటే గెస్ చేయడం, ఎస్యూమ్. మనం ఎక్కువగా ఎజంప్షన్ అంటాం. ఎస్యూమ్ అన్నా ప్రిజ్యూమ్ అన్నా ఒకటే, సర్మైజ్ అన్నా అన్నీ ఒకటే, మీనింగ్ వచ్చి గెస్ చేస్తాం, గెస్సింగ్. సో that inflation was just 1%. ఇన్ఫ్లేషన్ ఏ సెన్స్ అనమాట, నెగిటివ్. మనకు అన్ని కాస్ట్ పెరిగిపోతుంది అని ఇంగ్లీష్ ఏమంటారు, ఇన్ఫ్లేషన్. ఇన్ Q1 క్లియర్లీ ప్రైస్ లెవెల్స్ ఆర్ నాట్ బీయింగ్ క్యాప్చర్డ్ అడెక్వేట్లీ. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ చేసిన ఈ డేటాలో ప్రైస్ లెవెల్స్ అనేవి వీళ్ళు సరిగ్గా క్యాప్చర్ చేయలేదు అన్నాడు. అడెక్వేట్ అంటే మీనింగ్ ఏంటి, సఫిషియంట్ అన్నాడు. అక్కడ లెవెల్ అన్నాడు, ప్రైస్ లెవెల్స్. మనకి బాగా గుర్తుపెట్టుకోండి, లెవెల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. లెవెల్. సో మనం లెవెల్ ఎలా చెప్పొచ్చు, వెర్బ్గా చెప్పొచ్చు. లెవెల్ అగెనెస్ట్ అంటాము, అప్పుడు మీనింగ్ వచ్చి చార్జ్ అని, చార్జ్. మనం దీన్నే సింపుల్ గా ఎక్యూజ్ అంటాము, ఎక్యూజ్ ప్లస్ ఆన్సర్ ఆఫ్ అంటాము, దీన్నే సింపుల్ గా కన్విక్ట్ ఆఫ్ అంటాము. చార్జ్ ప్లస్ ఆన్సర్ వచ్చేసరికి విత్. ఇక లెవెల్ అంటే స్థాయి, ఇక లెవెల్ అంటే ఎక్యూజ్ కాదు, ఇక లెవెల్ ఏమవుతుంది అనమాట, నౌను. నాట్ బీయింగ్ క్యాప్చర్డ్ అన్నాడు, వీటిని మనం సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అడెక్వేట్లీ అన్నాడు, ADEQUATELY, అడెక్వేట్లీ పార్ట్స్ స్పీచ్ యాడ్వర్బ్. అడెక్వేట్లీ అంటే మీనింగ్ వచ్చి సఫిషియెంట్లీ, అంటే వీళ్ళు దాన్ని సరిగ్గా వాళ్ళు అక్కడ లెవెల్స్ ని కరెక్ట్ గా తీసుకోలేదని చెప్తున్నాడు. ఏ రిలేటివ్లీ లో నామినల్ అన్నాడు, కంపేర్ చేస్తే బాగా నామినల్ గా ఉంది. గ్రోత్ రేట్ ఆల్సో మేక్స్ అంటున్నాడు అనమాట ఇట్ మోర్ ఛాలెంజింగ్. ఇది చూస్తే కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. ఇక్కడ ఛాలెంజింగ్ అంటే మీనింగ్ ఏంటి, ట్రబుల్సమ్. సో గవర్నమెంట్ కి ఒక ఛాలెంజింగ్ గా మారిపోయింది అన్నాడు. ఛాలెంజింగ్ అంటే ట్రబుల్ రాసి సమ్ మ్యాచ్ చేయండి, ట్రబుల్సమ్ అని చెప్తున్నాడు. ఛాలెంజింగ్ ఫర్ ద గవర్నమెంట్ టు మీట్ ఈట్స్ ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్స్ అన్నాడు. అక్కడ వర్డ్ చెప్పాడు, ఫిస్కల్ అన్నాడు, FISCAL. ఫిస్కల్ అంటే మీనింగ్ వచ్చి బడ్జెటరీ. బడ్జెట్ రాసి AR రాయండి. మనకు దీన్నే సింపుల్ గా ఫిడ్యూషియరీ అంటాము, అంటే మీనింగ్ వచ్చి ఫినాన్షియల్ అని చెప్పొచ్చు. అంటే నథింగ్ బట్ ఆన్సర్ మానిటరీ. అక్కడ డెఫిసిట్ అన్నాడు, డెఫిసిట్ అంటే నౌను, మీనింగ్ వచ్చి షార్టేజ్ అనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ ఇక్కడ కొంత షార్టేజ్ లో ఉంది, ఆ షార్టేజ్ ని ఏ విధంగా మీట్ అవుతుందో, రీచ్ అవుతుందో చూడాలి. ఇది ఒక ఛాలెంజ్ అంటున్నాడు. ఎస్పెషల్లీ అట్ ఎ టైమ్ వెన్ ఇట్ ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ హిట్ డ్యూ టు ద అప్కమింగ్ GST రేట్ కట్స్. ముఖ్యంగా ఎస్పెషల్లీ అట్ ఎ టైమ్, ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వ్యాన్ ఇట్ ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ హిట్ అన్నాడు. రెవెన్యూ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు, ఇన్కమ్. ఇక్కడ హిట్ అంటే మీనింగ్ ఏంటి, క్లాష్ అనమాట. ఇక్కడ హిట్ నెగిటివ్ సెన్స్, ఇక్కడ మీనింగ్ వచ్చి క్లాష్ లేదంటే కొలిజన్. అక్కడ ఏం చెప్పాడు ఓడు, రెవెన్యూ. రెవెన్యూ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, ఇన్కమ్. గవర్నమెంట్ GST తగ్గిస్తే ఆటోమేటిక్ గవర్నమెంట్ కి ఏమవుతుంది, వచ్చే ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. డ్యూ టు ద అప్కమింగ్ GST రేట్ కట్స్ అన్నాడు, రేట్స్ తగ్గిస్తున్నాడు, దానివల్ల గవర్నమెంట్ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పటికే మనం ఫైనాన్షియల్ డెఫిసిట్ లో ఉంది గవర్నమెంట్, దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ద GDP numbers have brought cheer. కానీ మనకి స్టార్టింగ్ చెప్పాడు కదా, GDP నెంబర్ 7.8%. ఇది ఎలా ఉందన్నమాట మనకి. సో హ్యావ్ బ్రాట్ అన్నాడు, బ్రాట్ అంటే తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందంటే చీర్, నౌన్ గా చెప్పాడు, అంటే మీనింగ్ వచ్చి హ్యాపీనెస్ అంటాము. మనకు దీన్నే బయాన్సీ అంటాము. బయాన్సీ అన్న హ్యాపీనెస్ అన్న ఒకటే, మనకు తెలుసు. మనకు దీన్నే MIRTH మర్త్ అంటాము, లేదంటే బ్లిస్ అంటాము. దీన్ని మనం ర్యాప్చూర్ అంటాము, లేదంటే ఫెలిసిటీ అంటాము. బ్యూటిట్యూడ్ అనే వర్డ్ రాసుకోండి. బ్యూటిట్యూడ్ అన్నా కూడా మీనింగ్ వచ్చి హ్యాపీనెస్సే. దీన్ని మనం గైటీ అంటాము. ఇంకా కావాలంటే ఎలేషన్, ఇలా చెప్పొచ్చు. హ్యాపీనెస్ కి వర్డ్స్ చాలా మనం చెప్పొచ్చు, హ్యాపీనెస్. ఇంకా కావాలంటే ప్లెజర్, ఇవన్నీ కూడా హ్యాపీనెస్. బయాన్సీ అంటాడు, మర్త్ అంటాడు, బ్లిస్ అంటాడు, ర్యాప్చర్ అంటాడు, ఫెలిసిటీ అంటున్నాడు. బ్యూటిట్యూడ్, గైటీ, ఇది ఎక్కువ స్పెల్లింగ్ వస్తుంది ఎర్రర్స్ లో, బాగా పెట్టుకోండి స్పెల్లింగ్ ఎర్రర్స్. ఎలేషన్, ప్లెజర్ అన్నాడు. ఇది ర్యాప్చూర్, ఇది రప్చర్, RUPTURE. రప్చర్ అంటే క్రాక్ రావడం, ఏదన్నా మనం చూస్తాము ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, దాని ఇంగ్లీష్ లో రప్చర్ అంటాడు. దీన్ని సింపుల్ మనం క్రెవిస్ అంటాం,
crevice. So numbers are brought here but also dash questions. ఈ నెంబరు ఫస్ట్ చెప్పారు కదా, నెంబరు మనకు చెప్పడానికి హ్యాపీనెస్ గా ఉంది, కాకపోతే మనకి దీంతో పాటు పక్కన చూడండి బట్ ఆల్సో డాష్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ బట్ ఆల్సో అంటే హ్యాపీనెస్ ఏ కాదు, ఇంకా మనకి ఏదో తీసుకొచ్చిందంట. చూద్దాం. డాష్ క్వశ్చన్స్ అన్నాడు. ఆప్షన్ చెక్ చేద్దాం. ఆప్షన్ 1 లో నో క్వశ్చన్స్ అన్నాడా? రాంగ్ ఆన్సర్. అక్కడ అప్పటికే బట్ ఆల్సో ఉంది కదా, నో క్వశ్చన్స్ అంటే ఏ సెన్స్ అయిపోద్ది? పాజిటివ్ సెన్స్. క్వశ్చన్స్ లేవు అన్నాడు, ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. రాంగ్ ఆన్సర్. హైపోథెటికల్ అన్నాడు. ఆప్షన్ బి లో హైపోథెటికల్ అన్నాడు. హైపోథెటికల్ అంటే మీనింగ్ వచ్చి ఇమాజినరీ అని, అంటే ఊహించుకోవడమే, నిజం కాదు. మనకు దీన్నే సరియల్ అంటాం, అంటే అన్రియల్, నిజం కాదు, జస్ట్ గెస్సింగ్ అనమాట. గెస్ చేస్తారు కదా, అది హైపోథెటికల్. ఆప్షన్ సి ఆన్సర్డ్ క్వశ్చన్స్. సో హ్యాపీనెస్ తో పాటు ఆన్సర్ చేసిన క్వశ్చన్సా? కాదు. ఫ్యూ అన్నాడు. మీకు తెలుసు ఫ్యూ, ఫ్యూ అంటే వాల్యూ వచ్చి 0. ఏ ఫ్యూ ఆర్ ద ఫ్యూ అన్నాడంటే వాల్యూ వచ్చి 1+. సో కాబట్టి అక్కడ 0 క్వశ్చన్స్ అన్నాడా? 0 క్వశ్చన్స్. 0 క్వశ్చన్స్ అన్నా నో క్వశ్చన్స్ అన్న ఒకటే. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? డి. పాజిటివ్ మీనింగ్ వస్తుంది. కాదు, ఇది హ్యాపీనెస్ తో పాటు ఇంకా ఏదో తీసుకొచ్చింది. అది చూద్దాం. డాష్ క్వశ్చన్స్. ఆన్సర్ ఆప్షన్ లో ఏం చెప్పాడు? ఈలో సెవరల్ క్వశ్చన్స్ అన్నాడు. సెవరల్ అంటే మీనింగ్ వచ్చి మల్టిపుల్ అని చెప్పొచ్చు, సెవరల్ కాబట్టి, లేదంటే మెనీ అని చెప్పొచ్చు, లేదంటే వేరియస్ అని చెప్పొచ్చు. ఇలా మనం చాలా వర్డ్స్ చెప్తుంటాం. వేరియస్ గా ఉన్నా అంటున్నాడు అనమాట. సో డాష్ క్వశ్చన్స్ అన్నాడు, సెవరల్ క్వశ్చన్స్ అని చెప్పండి. బెస్ట్ ఆప్షన్ ఈ ఈజ్ ద రైట్ ఆన్సర్. టుడే ఇది మనం చెప్పిన ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్. సో కాబట్టి చెప్పినవన్నీ నోట్ చేసుకొని ఒక బుక్ పెట్టుకొని మొత్తం అంతా బాగా చదవండి. ఆల్రెడీ ఒకటి చెప్పాను, ఇది సెకండ్ వీడియో. ఇవాళ సెప్టెంబర్ 2న ఇది సెకండ్ వీడియో. 2 వీడియోస్ని నోట్ చేసుకొని నోట్స్లో అన్నీ కూడా అక్కడ కాపీ చేసుకొని బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.